ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2026కు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క న్యూస్ అనేది మనకి ప్రెస్ మీట్లో మనకి ఈ డిఎస్సికి సంబంధించినటువంటి కార్యదర్శి గారు అయిన కోన శశిధి గారే ఈ యొక్క విషయం అనేది మనకి చెప్పడం జరిగింది. మన అందరికీ తెలిసిన విషయమే, జాబ్ క్యాలెండర్ అనేది మనకి ఉగాది నాడు రిలీజ్ చేశారు. టోటల్గా 10,060 వేకెన్సీలతో అయితే నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ ప్రకారంగా మనకు చూసుకున్నట్లయితే 4 విడతలుగా ఈ ఇయర్లో మనకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఆల్రెడీ మే 15న మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వేకెన్సీ రిలీజ్ చేశారు. ఆల్రెడీ ఆన్లైన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అలాగే తర్వాత మనకి ఆగస్ట్ 15న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంది. నెక్స్ట్ సెప్టెంబర్ 15న గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉంది. లాస్ట్గా మనకి అక్టోబర్లో మనకి ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఉన్నది. అలాగే 3,004 వేకెన్సీలతో అయితే ఈ డిఎస్సి నోటిఫికేషన్ అయితే పక్కగా రిలీజ్ అవుతుందనేసి మనకి కోన శశిధర్ గారే మనకి విద్యాశాఖ కార్యదర్శి గారు చెప్పడం అయితే జరిగింది. ఎప్పుడు మనకి ఆల్రెడీ నిన్న ప్రెస్ మీట్లు అయితే చెప్పారు. ఏ విధంగా చెప్పడం జరిగింది, ఆ ప్రెస్ మీట్ దేనికి మెయిన్గా కండక్ట్ చేయడం జరిగిందంటే 2025న మెగా డిఎస్సి మనకి 16,349తో రిలీజ్ అయిన విషయం జరిగింది. ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే కొన్ని అభ్యంతరాలు వచ్చేసి ఈ డిఎస్సి చాలా ఫ్రాడ్గా జరిగింది. స్పోర్ట్స్ కోటాకి సంబంధించింది అవ్వచ్చు, లేకపోతే ఈ యొక్క హారిజెంటల్ రిజర్వేషన్ అనేది కరెక్ట్గా అమలు అవ్వలేదని అవ్వచ్చు. ఇలాగ టోటల్గా డిఎస్సి పైన చాలా కేసెస్ అయితే జరిగాయి కదా ఆ మెగా డిఎస్సి ప్రాసెస్లో. దానికి సంబంధించిన ప్రెస్ మీట్లోని ఈ జాబ్ క్యాలెండర్ అక్కడ ఎవరెవరైతే మిస్ అయ్యారో ఎవరో కూడాను మీరు భయపడకండి, కంపల్సరీగా అయితే జాబ్స్ రెడీగా ఉంటున్నాయి. ఈ యొక్క 2026లో అక్టోబర్ రిలీజ్ అయినటువంటి డిఎస్సి నోటిఫికేషన్కి మీరు సన్నద్ధం అవ్వండి అనేసిన విషయం కూడా వారికి చెప్పడం జరిగింది. ఈ విషయం మనకి కోన శశిధర్ గారు చెప్పారు. అయితే ఎందుకు డిఎస్సి గురించి ఇంత మళ్ళీ చెప్తున్నారంటే, మెయిన్గా మనకి సెప్టెంబర్లో స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఆల్రెడీ ఇది కూడాను ప్రీవియస్గా ఒక 2 months బ్యాకే ఈ ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేశారు. ఈ యొక్క స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ మనకి సెప్టెంబర్లో రిలీజ్ అయితే మనకి ఎలక్షన్ కోడ్ అనేది అమలవుతుందనే విషయం కూడా అందరికీ తెలిసింది. ఈ ఎలక్షన్ కూడా అమలైపోతే అప్పుడు మనకి ఎటువంటి నోటిఫికేషన్స్ కూడాను రిలీజ్ చేయకూడదనేసి మనకి వ్యక్తపరచడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించింది ఏమైనా ఈ అక్టోబర్లో ఈ డిఎస్సి ఆలస్యమయ్యే ఛాన్సెస్ ఉంటుందని చాలామంది అభ్యర్థులు అయితే ఆ విధంగా కూడా ఆలోచిస్తున్నారు. అయితే డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి కంపల్సరీగా డిసెంబర్లోన కంపల్సరీగా అయితే జరిగిపోతాయి. అది మనకి కూడా కోన శశిధర్ గారు చెప్పారు. అంటే దీని ప్రకారంగా చూసుకుంటే మనకి అక్టోబర్ 15, 2026న 3,004 వేకెన్సీలతో అయితే మనకి ఈ డిఎస్ అయితే పక్కాగా రిలీజ్ అవుతుందని వాళ్ళు కాన్ఫిడెంట్గా అయితే మనకి చెప్పడం జరిగింది. ఓకే, ఇది మనం మైండ్లో పెట్టుకొని మనం ఈ డిఎస్సికి ప్రిపేర్ అయితే బెస్ట్ అనేసి నేనైతే చెప్పుకుంటున్నాను. ఎందుకు అంటే వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే పక్కగా అయితే అమలయ్యే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత బాధపడే బదులు ముందులే మనము కాన్ఫిడెంట్గా చదువుకుంటే మనకి కొద్దిగా యూజ్ఫుల్ అవుతుంది. అయితే చాలామంది కామెంట్స్ కూడా పెట్టే ఉంటుందండి, ఎందుకంటే వేదన కష్టపడ్డాం, అప్పుడు మాకేం లేదు, ఇంత తక్కువ వేకెన్సీలతో వచ్చే ఛాన్సెస్ ఉంటుందని ఆ విధంగా కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుంది కామెంట్స్లో. అయితే ఒక్కటే చెప్తున్నానండి, ఇక్కడ మనం ఎగ్జామ్ రాసి మనం ఆ ప్రాసెస్లో హారిజాంటల్ రిజర్వేషన్ అవ్వచ్చు, స్పోర్ట్స్ది అవ్వచ్చు, అవన్నీ కూడాను ఏం జరిగింది అనేది మనకి వాళ్ళు చెప్తే మనం వినడం తప్ప మనకి కూడా క్లారిటీగా లేదు. మనం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం రాయడం వరకే మన పని ప్రస్తుతానికైతే అయిపోయింది. ఓకే, మనకి ఏదైనా కూడా ఒక విధంగా లక్ కూడా అయితే ఉండాలండి కంపల్సరీగా అయితే. ఓకే, అలాగే పోస్టులు పెంచుతారా అనే విషయం చూసుకుంటే పక్కగా అయితే వీళ్ళు ఇచ్చిన ఈ వేకెన్సీకి మనం దేనికైనా మంచిది, దీనికైతే మనం ఫిక్స్ అయిపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్సి నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఈ 3,004కి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్ అవ్వాలి. అయితే పోస్టులు పెరుగుతాయంటే పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఫస్ట్ 1,500 అని చెప్పారు మనకి, దానికి 23 యాడ్ అనేది చేసేసి 1523కు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఈ 3,004కి పెరుగుతాయే పోస్టులు అంటే మనకి అఫీషియల్గా అయితే వాళ్ళు చెప్పలేదండి. ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అంటే ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. కానీ మనం ఫిక్స్ అవ్వాల్సింది ఈ 3,004 వేకెన్సీలకు మాత్రమే.
అలాగే ఏజ్ ఎక్స్టెన్షన్ గురించి కానీ, వన్ డిస్ట్రిక్ట్ వన్ పేపర్ దీని గురించి కానీ ప్రస్తుతానికైతే ఎటువంటి అఫీషియల్‌గా మనకి అప్డేట్ అయితే లేదు. దీని గురించి మనకు అప్డేట్ ఎప్పుడొస్తదా అనేది మనం వెయిట్ చేయాల్సిందే. అయితే మనం ఏజ్ రిలాక్సేషన్ ఎందుకంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌కి ఫస్ట్ తిరిగిన జాబ్ క్యాలెండర్‌లో హైయర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించింది నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఏజ్ ఎటువంటి ఎక్స్టెన్షన్ లేదు. కాబట్టి ఈ ఏజ్ ఎక్స్టెన్షన్ కూడాను మనకి కష్టమేనండి. అలాగే పోస్టులు పెంచుతారంటే దీనికే ఫిక్స్ అయిపోయాం కదా! ఒకవేళ పెంచితే ఓకే. ఓకే అయితే చెప్పుకోవచ్చు. వన్ డిస్ట్రిక్ట్ వన్ పేపర్ అనేది చాలా రోజుల నుంచి చాలా విధాలుగా అడుగుతున్నారండి. ఇంతవరకు కూడా గవర్నమెంట్ నుంచి అయితే ఎటువంటి అఫీషియల్‌గా కూడాను మనకి ఇది కండక్ట్ చేస్తామని చెప్పలేదు. కాబట్టి దీనిపైన కూడాను మనం ఆశలు వదులుకోవాల్సిందే అనేసి నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నానండి. గవర్నమెంట్ తరపున అయితే ఈ రకంగా వాళ్ళు ఆలోచిస్తున్నారని చెప్తున్నాను. అయితే వన్ డిస్ట్రిక్ట్ వన్ పేపర్ పెడితే ప్రతి జిల్లా వాళ్ళకి న్యాయం జరిగే ఛాన్సెస్ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మనకి గెజెట్ రిలీజ్ అయిపోయిన తర్వాత మనకి 13 జిల్లాలు కాస్త మనకి 26 జిల్లాలున్నాయి కదా! మరొక 2 జిల్లాలు యాడ్ అవ్వాలనేసి నాకు కోరడం జరిగింది. ఒకవేళ యాడ్ అయిపోతే 28 డిస్ట్రిక్ట్ అనేది వచ్చేస్తది. ఓకే. ఓకే. ఏదైనా అఫీషియల్‌గా మనకి ఇంకా అప్డేట్ ఏదైనా వస్తే మీకు కంపల్సరీగా అయితే చెప్తానండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్.